తెలియదు. భూములు ఇచ్చిన రైతులు తెలుసు మరి. అమరావతి ఉండటం మూలానే పరిశ్రమలు వస్తుంది. అసెంబ్లీ ఎక్కడ కట్టారు, సచివాలయం ఎక్కడ కట్టారు, హైకోర్టు ఎక్కడ పెట్టారు, తాడేపల్లి ఎక్కడ ఉంది? అయినా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చెప్తున్నా. కట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 10 మంది రైతులకి ఎప్పుడు మేలు చేసింది చెప్పు. ఏ 10 మంది రైతులకి? ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు తవ్వుకోవడం కాదు, మొక్కకు నీళ్లు పోయినా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మొక్కకు నీళ్లు పోయినా సమాధానం చెప్పు. చేతనైతే నువ్వు అడిగేది అమరావతి నిప్పులు కక్కుతారు, నాశనం చేశారు రాష్ట్రాన్ని. బాబాయ్ సమాధానం నేర్పించదు వచ్చి బాల శిక్ష, పెదవాళ్ళ శిక్ష తీసుకోమంటావా? ఏ పెదవాళ్ళ శిక్ష? ఏ పెదవాళ్ళ శిక్ష చెప్పు. మందు కొట్టి సురేష్ గారు సురేష్ గారు బాలకోట గారు బాలకోట గారు ఒక నిమిషం సురేష్ గారు ఒక్క నిమిషం మీరు బాధ్యత ఒక్క నిమిషం బాలకోట గారు బాలకోట గారు చెప్పాడు అసలు కాన్స్టిట్యూషన్ మీకు సమాధానం చెప్పకుండా నిన్ను రాజుగారు అడిగిందండి, కొన్ని మేము అడిగిందండి. సురేష్ గారు ఒక్క నిమిషం సురేష్ గారు ఒక్క నిమిషం సురేష్ గారు ఒక్క నిమిషం సురేష్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ సురేష్ గారు ఒక్క నిమిషం ఆగండి సురేష్ గారు ఒక్క నిమిషం ఆగండి బాలకోట గారు సురేష్ ఒక్క నిమిషం సురేష్ గారు ఒక్క నిమిషం బాలకోట గారు సురేష్ గారు ఏమడిగారంటే ఒక్క రైతు కన్నా మేలు జరిగిందా 10 మంది రైతుల పేర్లు చెప్పండి అనేసి ఆయన అంటున్నారు. సో మీరు అక్కడ ఎంతమందికి కీడు జరిగిందో మీరు చెబుతున్నారు, మేలు జరిగిన వాళ్ళ పేరు కూడా చెప్పండి అని అడుగుతున్నారు. మేలు జరిగిన వాళ్ళ గురించి చెప్తున్నాను సార్. అసలు మాకు విభజన చట్టంలో నిలువ బట్టల మీద తరిమేస్తే మేము నిలవటానికి నీడనిచ్చింది అమరావతి అండి. మేము కట్టుకుంది సచివాలయం అక్కడే. రైతుకు న్యాయం జరగబట్టిందండి. అసలు రాష్ట్రానికి న్యాయం జరిగింది. లేకపోతే ఎక్కడుంటాడు ముఖ్యమంత్రి? ఎక్కడ అసెంబ్లీ సమావేశాలు, ఎక్కడ హైకోర్టు సమావేశాలు? పరిపాలన కేంద్రం ఏదండి? నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు. ఏ పరిపాలన కేంద్రం కాదు అది? ఏం లేదు రాజు గారు, ఏమి లేదు పరిపాలనకి. అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న అమరావతిలో అభివృద్ధి, రైతులకు ఇవ్వాల్సిన 64,000 రెసిడెన్షియల్ ప్లాట్లలో 63,000 ప్లాట్లు ఇచ్చాం మేము. రైతులకు కౌలుస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నారు, మళ్ళీ భరోసా ఇస్తున్నారు. రేపు తీసుకునే భూమి కూడా 16,666 ఎకరాలు మాత్రమే. వీళ్ళు పదే అబద్ధం చెప్తున్నారు. అసలు నేను అడిగేది ఏంటంటే రాజు గారు, రాజధాని గురించి మాట్లాడే నైతిక రేత వైసీపీకి ఎక్కడదంటున్నా నేను. ఎవడిచ్చాడంటున్నా, ఎవడిచ్చాడు? 1631 రోజులు దీక్షా శిబిరం చేస్తే ఏ దీక్షా శిబిరాన్ని నువ్వు సందర్శించరా? నీ నందిగాం సురేష్ ఎంపీ రహదారులు దొబ్బుకుపోయాడు, ఎస్ఎల్ మీద ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. నువ్వు 3 రాజధానులు కావాలని బొవ్వ పెట్టి, చికెన్ పెట్టి, మటన్ పెట్టి శిబిరం పెట్టావు. కాన్స్టిట్యూషన్ లో ఉండే 3 రాజధానులు. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలు ఏర్పాటు చేశారు. జిల్లాలకి క్యాపిటల్స్ లేవా? జిల్లా పరిపాలన కేంద్రాలను పెట్టలేదా? కలెక్టర్ కూర్చోబెట్టలేదా? అసలు ఏంటి అసంబద్ధమైన పరిస్థితి అంటున్నా? అమరావతికి నీ బాధ లేదంటున్నా. మీ తీరు మార్చుకోండి, మీ విధానం మార్చుకోండి. ఏదో స్క్రిప్ట్ తెచ్చేసి దాన్ని విపరీతంగా జనం మీద కుదిరేసి ఒకటే మాట సార్, గజనీ సినిమాలో అపరిచితుడికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి తేడా లేదు. మీరు గమనించుకోండి సార్. మా పడ్డలకి, ఎస్సీలకి, ఎస్టీలకి కత్తులు ఇచ్చి, మేకలు కోసి, గొర్రె పుట్టలు తెచ్చి జైల పాలు చేశారు. మీరు కేకులు కట్టుకుని ఏ రామకృష్ణారెడ్డికి బిడ్డలు లేరా? కత్తులు తీసుకొని మేక పుట్టలు నరకొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి బొకే ఇవ్వచ్చుగా. సురేష్ నువ్వు నరకొచ్చు కదా. ఒక మేక పుట్టలు ఏ బిడ్డలు బాలకోట గారు
మళ్ళీ వస్తా సురేష్ గారు మళ్ళీ వస్తా కేసులు వచ్చాయి. బాలకోటి గారు సురేష్ గారు వస్తా మీ కుట్రలకి కేసులు ఓకే వచ్చాయి సురేష్ గారు కానీ ఎస్ ఎస్ మా పిల్లలు పోయి ఏదో చేసి Yes, 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 కేసులు సురేష్ గారు, బాలకోటి మీరు గారు. Yes, కుట్రలతో yes, ఒక్క కేసులు నిమిషం. పెట్టి కేసులు Yes, వచ్చాయి. అదే Yes, ఒక్క నిమిషం, sir. మళ్ళీ Yes, బాలకృష్ణ okay. మెడలో తలకాయలు వచ్చింది. ఓకే సార్ ఓకే వస్తాను మళ్ళీ వస్తాను యా ఏదో కోళ్ళు కోస్తే కేసులు జయకిరణ్ గారు వచ్చాయి. ఎస్ సార్ ఒక్క నిమిషం ఆగండి